ఆశీస్సులు ఎప్పుడు అతను చల్లగా చూడాలని దేవుని ప్రార్థిస్తున్నా. అటువంటిది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే కూడా వచ్చి పేద ప్రజల్ని ఒక్క రోజు కూడా ఆశీస్సులు ఇప్పించలేదు. వాళ్ళు వచ్చి సరిచూసి ఏం చేస్తున్నారని కనీసం పలకరించలేదు. ఈ రోజు మాకు 9 నెలలు అయింది, మాకు పుట్టుకోట్ల పొట్లు తీశారు. ఆ రోజు మాకు దోనరా శ్రీనివాస్ గారు, సాయిరెడ్డి గారు, బొత్త సత్యనారాయణ గారు, వాజ్పేయి గణేష్ కుమార్ గారు మీరందరూ మా బ్రతుకుతాను 1000 కుటుంబాలకు ఆధారం ఇచ్చారు. ఈ రోజు ఆ కుటుంబాలన్నీ నేలపాలు అయిపోయి చచ్చిపోయి చాలా బాధల్లో ఉన్నారు. రోడ్డు మీద ఎవరు బ్రతుకుతున్నారు. ఆ బడ్డీలన్నీ తీసేసి వాళ్ళందరినీ చంపేసి హార్ట్ అటాక్ తో చంపేశారు. ప్రతి దగ్గర కూడా లంచమే. ఈ కూటమి ప్రభుత్వం లంచం. ఎవడైతే లంచం ఇస్తాడో ఆయన పెట్టించుకుంటున్నారు. సామాన్యుడు మాత్రం కింద తొక్కేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే ఒక పేదవాడు జగనన్న ఉన్నప్పుడు ఎవరు పేదరికమే లేదు, అందరి ఇంట్లో డబ్బే, అందరూ సంతోషమే. ఒక ఆడపిల్ల ఒక ఆటో డ్రైవర్ 3 ఆడపిల్లలు చదివించుకున్నాడంటే నాకు జగనన్న ఇట్లా భిక్షమ్మ అంటాను. ఈ రోజు నేను పూర్ణ మార్కెట్ కి ఆటోలు వెళ్తాను. నేను ప్రతిరోజు మనకు వెళ్తాను ఎదవని. మా పేదవాడు కడుపు కొట్టాడు బాగుపడ్డు. జగన్ మొగాడు ఒక్కడు వచ్చి ఏకాగ్రంగా గెలగలడు. వీళ్ళు దొంగోట్లేసి గెలిచారు. నీతిగా న్యాయంగా బతకలే ప్రజలందరూ వేశారు కానీ వీళ్ళు దొంగోట్లేసి గెలిచారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు రావట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావట్లేదు? విశాఖ బీచ్కి మొండలకి తాగోతలకి చేస్తున్నారు. జగన్ ఉన్నప్పుడు కొన్ని వేల మంది బతికారు కుటుంబీకులు. ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక పళ్ళు అమ్ముకోవడం, ఏదో ఒక పలుపులు అమ్ముకోవడం, ఏదో ఒకలాగా ఒకళ్ళ మీద ఆధారం పడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బాగా బతికారు. అలాగే మా వాజ్పేయి గణేష్ కుమార్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజలంటే అతనికి చాలా ఇష్టం. ఇటువంటి నాయకుడు నేను ఎక్కడ చూడలేదు. ఇతను ఎప్పుడు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.